హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే సాన్వి బేబీది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి అసలు తను ఎలా ఉంటుంది, అసలు కోఆపరేట్ చేస్తుందా లేదా, అసలు మేమైతే ఫుల్ టెన్షన్ పడ్డాము. ఎందుకంటే చిన్న బేబీ కదా, ఆ అట్మాస్ఫియర్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎలా ఉంటుందో అనుకున్నాము. బట్ తనైతే ఎలా ఉన్నదో లాస్ట్ వరకు మీరే చూడండి. సో మేమైతే వెళ్ళగానే మా లగేజెస్ అన్నీ చెక్-ఇన్ చేసేసాము. సో చెక్-ఇన్ చేసేసిన తర్వాత సాన్వి బేబీ చూడండి, అంతా మా బ్యాగులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, అంతా చాలా డిఫరెంట్గా ఉంది తనకి అదంతా అన్న. సో మా బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చాయి. అండ్ సాన్వి బేబీ పేరు అలా జుహిత అని చూస్తే ఎంత కొత్తగా ఎంత మంచిగా అనిపించిందో. సో మేమైతే ఎయిర్పోర్ట్కి ఒక హాఫ్ అన్ అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ ముందే వచ్చాము బోర్డింగ్ టైం కన్నా. సో మేము ఈ లోపల మంచిగా తిరుగుదాం అనుకున్నాము. సో సాన్వి బేబీ చూడండి ఎంత మంచిగా ఉన్నదో, ఇంత బుద్ధిగా అయితే అస్సలు ఉండలేదు, దేని మీద ఒక నిమిషం లేదు. అసలు ఎంత అల్లరి చేసిందంటే అయితే ఎత్తుకోమంటుంది, లేకపోతే ఇలాంటిది కనిపిస్తే దీని మీదకి ఎక్కుతానంటుంది. సో ఇలానే చేసింది. సో మేమైతే తిరిగి తిరిగి ఫుల్గా అలసిపోయి ఈ కోలా అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది. సో కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. సో ఇవన్నీ మా సాన్వి బేబీ కోసమే, అంటే తింటుందో తిందో తెలీదు, బట్ దానికోసం తీసుకున్నాము. సో చూడండి ఫ్లైట్స్ ఎంత మంచిగా, చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. తను మాత్రం అసలు తను ఎలా ఉంటుందని మేము టెన్షన్ పడితే తను మాత్రం కూర్చున్న చోటే ఇద్దులాడుతూ ఆడింది. సో మేమైతే ఫ్లైట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. సో చూడండి మాకు ఫ్లైట్ లోపల నుంచి అలో చేశారు. సో బయట అయితే కొన్ని ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాం మేము. సో ఇంకేం చేస్తాము, సో మాకేం అవ్వలేదు. దాని తర్వాత ఇలా తన కోసం ఒక వాటర్ బుక్ తీసుకున్నాము. ముందుగానే కొంచెం ప్లానెడ్గానే ఉన్నాము. ఆ బుక్తో కొంచెం సేపు ఆడుకున్నది. సో స్టార్టింగ్ ఆల్మోస్ట్ చాలా వేగంగా ఎక్కాము మేమైతే. దానివల్ల ఎక్కువ టైం ఫ్లైట్లో ఉన్నట్టు అయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఫ్లైట్లోనే ఉన్నట్టు అయింది. అందుకు తనని మేము ఆపలేకపోయామన్నమాట. సో చూడండి మా ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయాం మేము. సో వ్యూ అయితే ఎంత బాగున్నదో, నేను వ్యూ చూసి వావ్ అంటే సాన్వి బేబీ కూడా వావ్ ఉన్నది. సో తర్వాత ఈ డోర్ ఓపెన్ చేయమంటుంది, క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేయమంటుంది, క్లోజ్ చేస్తుంది. సో ఫైనల్గా మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము. సో మేమైతే సాన్వి బేబీ ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి మేము ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము. మేము ఫ్లైట్ దాని ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ ఫ్లైట్ జర్నీ. సో మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో మేము కూడా లగేజ్ తీసేసుకొని క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఈ లోపల మా సాన్వి బేబీ అక్కడ కూడా ఆడుతూనే ఉన్నది. సో మా ఫ్లైట్ జర్నీ అయితే ఇలా ఫినిష్ అయింది. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.